వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇపోతే కొడాల నాని వల్లభనేని వంశీలకి అండగా పేరు నాని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా పేరు నానికి ఖచ్చితంగా ఒక పట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సరే, సొంత సామాజిక వర్గంలో పట్టు కోల్పోయాడు అనుకోండి. సరే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జన సైనికులందరూ రోజు నిత్యం ఆయన తిట్టడం ఆయన పట్టు కోల్పోయాడు. అయినప్పటికీ కూడా సొంత సామాజిక వర్గంలో ఒక 10 to 20% అయినా ఆయనకి ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఓట్లు పడే ఉంటాయి, అందులో డౌట్ లేదు. అదేవిధంగా మిగతా వర్గాల్లో మంచి పట్టు పెంచుకున్నాడు. సో ఇప్పుడు చూస్తే ఈ ఫోటో చూడండి, మరి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారిని, అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా కొడాల నాని గారిని ఇద్దరిని కలిసి మధ్యలో కూర్చొని ఇద్దరి మధ్యలో చక్కగా వారిద్దరిని పరామర్శిస్తున్నాడు. మీకేం కాదు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, సో మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను అన్న రీతిలో ఉంది ఆ ఫోటో చూస్తే. అయితే ఇక్కడ అందరికీ ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, వల్లభనేని వంశీ గారు ఏ స్థాయిలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టారో, కొడాల నాని గారు ఏ స్థాయిలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టారో, అదే స్థాయిలో పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఎందుకంటే కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో మాట్లాడేవారు. సో కాబట్టి వారి సామాజిక వర్గం వారికి వ్యతిరేకమైంది. ఇప్పుడు ఏమైంది, వల్లభనేని వంశీ గారు 137 రోజుల పాటు జైల్లో ఉంచారు. సరే, రకరకాల కేసులు, ఆయన తప్పు చేశాడా లేదా అనేది న్యాయస్థానాలే నిర్ధారించే పరిస్థితి. వాటి మీద బెయిల్ వచ్చింది, చక్కగా బెయిల్ మీద బయటకు వచ్చాడు, కాస్త రిలీజ్ అయినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక మనం ఈ విధంగా తిట్టుకుంటా వెళ్తూ ఉంటే పబ్లిక్ కూడా మనల్ని అంతగా గౌరవించే పరిస్థితి ఉండదు, మనల్ని అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితే కానీ మనకి గౌరవం ఉండదు సమాజంలో. ఇక మనం బూతులు మాట్లాడకూడదు, గౌరవంగా హుందాగా మాట్లాడాలని చెప్పేసి వల్లభనేని వంశీ గారికి కొడాల నాని గారి ఇద్దరికీ కూడా కాస్త వారిద్దరికీ ఒక ఆలోచనకు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని కొడక అని కూడా మాట్లాడాడు ఇష్టానుసారంగా. నా కొడక అని కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పేరు నాని గారి మీద ఎలాంటి ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కడ ప్రభుత్వంలో లేవు. చక్కగా ఆయన సాఫీగా సాగిపోతూ ఉంది ఆయన పొలిటికల్ లైఫ్ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా తనని ఇష్టానుసారంగా తిట్టాడు, కొడక అన్నాడు, చెప్పు చూపించాడు పవన్ కళ్యాణ్ గారికి. అయినప్పటికీ కూడా ఆయన దగ్గర ఆయనకి ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటి కక్ష కానీ పెట్టుకోలేదు ఆయన. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పేరు నాని గారి మీద పగా ప్రతీకారం కనుక పెంచుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వల్లభనేని వంశీ గారు కొడాల నాని గారు ఏ విధంగా ఉన్నారో, తెల్లగడ్డాలు తెల్ల జుట్టు వేసుకొని, ఒక ఆయనేమో హార్ట్కి ఇబ్బంది పడిపోతా అవన్నీ ఆలోచించి విపరీతమైన ప్రెజర్ తోటి మరి ఆయనకి బైపాస్ సర్జరీ చేయించుకునేదాకా ఆరోగ్యం ఒక ఆయనకి వెళ్ళిపోయింది. మరొక ఆయనకి శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఆయనకేదో ఇబ్బందికరమయ్యి సో 20 కేజీలు వెయిట్ తగ్గిపోయి ఆయన వికృత రూపం వచ్చేసింది. అదే పరిస్థితి పేరు నాని గారికి ఉండేది. ఎలాగా, పవన్ కళ్యాణ్ గారు గనక ఉక్కుపాదం మోపాలి, నన్ను తిట్టాడు, అమ్మనాబూతులు తిట్టాడు, నా కొడక అన్నాడు, చెప్పు చూపించాడు అని కనుక పవన్ కళ్యాణ్ గారికి కనుక ఆలోచించి ఇతని మీద గతంలో ఈయన కూడా ఏదో రకరకాలుగా ఈయన మీద కూడా ఎలిగేషన్స్ వస్తామని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయనకి అపోనెంట్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి కొల్లు రవీంద్ర గారు, వారు కూడా పేరు నాని గారు గతంలో అవినీతి చేశాడని మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేరు నాని గారిని లోపలేసేటువంటి అవకాశం ఆయనకు ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పేరు నాని గారు కూడా ఆయన గడ్డం ఆయన తల కూడా సేమ్ వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఎలా ఉందో సేమ్ ఆయన కూడా వికృత రూపం వచ్చేసిద్ది. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చాలా నిజాయితీతోటి చాలా ముందు చూపు ఆలోచనతోటి ఆయన వదిలేశాడు. ఎందుకంటే సరే, రాజకీయాల్లో నేను విమర్శలు చేశాను, అతను దానికి శృతి మించి అతను కూడా విమర్శలు చేశాడు, సరే అది విమర్శగానే తీసుకుందాము. సో కాబట్టి ఆయన్ని దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని కక్షపూరితంగా ఆయన మీద కేసు పెట్టించి ఆయన్ని ఎందుకు మనం లోపలేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు అయితే పేరు నాని గారు వదిలేశారు. సో బతుకుపో అన్నట్టు ఆయన వదిలేశారు. హ్యాపీగా బతుకు, నువ్వు హ్యాపీగా జీవించు. సో నువ్వు నన్ను తిట్టినప్పటికీ కూడా నీ మీద నాకు ఎలాంటి కోపం ఎలాంటి ద్వేషం లేదు, ఉన్నప్పటికీ కూడా నాకున్నాడు పవర్ని పదవిని అధికారాన్ని ఉపయోగించి నిన్ను లోపలేయించేటువంటి ఆలోచన అంత చీప్ మెంటాలిటీ నాది కాదు అని చెప్పేసి బతుకుపో అని చెప్పేసి పేరు నాని గారిని స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ గారు వదిలేసినట్టయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టే ఈరోజు ఆయన చక్కగా వల్లభనేని వంశీకి కొడాల నానికి వాళ్ళిద్దరికీ ఈయన అండగా నిలబడి వాళ్ళిద్దరికి ఈయన భరోసా ఇచ్చి నేనున్నాను మీ ఇద్దరికి అని చెప్పేసి ఆ స్థాయిలో ఈరోజు ఆయన పరామర్శ ఉందంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఆయన నోటి దురుసు, ఆయన చేసిన చేష్టలు, మాట్లాడిన మాటలు, చేసిన అవినీతి అవన్నీ కూడా ఇంకా కార్యరూపం దాల్చి ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి లేదంటే
కారణం కేవలం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేరు నాని గారికి రాజకీయ భిక్ష పెట్టారని అనుకోవాలి, వ్యక్తిగత భిక్ష పెట్టారని అనుకోవాలి. లేకపోతే ఆయన పరిస్థితి కూడా జైల్లో మగ్గి ఉండేవాడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని గారు లాగా ఈయన పరామర్శించడానికి ఇంకొక ఇద్దరు అంబటరాంబాబు గారు లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళు దిగాల్సిన పరిస్థితి వచ్చేది. అటోకులు ఇటోకులు కూర్చొని మధ్యలో పేరు నాని గారిని కూర్చొని ఈయనకి తెల్లగడ్డం తెల్ల జుట్టు వచ్చి ఈయన పరామర్శించేవాళ్ళు. సో ఆ పరిస్థితులు లేవు, ఆ పరిస్థితులు రాలేదు అంటే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి ఆయన వ్యతిరేకం. ఆయన కక్ష తీర్చుకునే విధంగా తన పదవిని అధికారాన్ని ఉపయోగించడం లేదు. కేవలం ప్రజల కోసం, సమాజం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ముందడుగు వేస్తా ఉన్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే పశ్చిమ ప్రకాశంలో 1290 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసి పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇంకో 30 ఏళ్ల పాటు తాగునీరుకి ఎలాంటి లోటు లేకుండా చేసినటువంటి నాయకుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేతనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికి మరి చూడాలి మరి పేరు నాని గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో, మరి ఆయన మీద కూడా కేసులు ఏమైనా యాక్టివేట్ అవుతాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో పానీలను వదిలేశారో అదేవిధంగా ఆయన వదిలేస్తారా ఏంటనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.